ప్రతి చోట సీసీటీవీతో పాటు ఇట్లా 2 కళ్ళు మన మీద వేసి ఉంటాయండి ఎవరో ఒకరు. ఒకసారి అటు ఇటు చూస్తూ గమనించండి ఒకసారి ఏం జరుగుతుందో. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన పక్కింటి ఆంటీస్లో ఎలాంటి టైప్స్ ఉన్నారో చూద్దాం. ఏమ్మా ఆలస్యం అయినట్టుందిగా, రాత్రి 2:30 అయింది వచ్చేసరికి. చూస్తూనే ఉన్నాను, పైనుండి చూస్తున్నాగా. చూసి ఎక్కడికి? పాల ప్యాకెట్కా? సరే వెళ్ళిరాపు. నాకు దీంతో తాగితే కానీ తాగినట్టు ఉండదమ్మా, అందుకని అయిపోవచ్చింది అది ఇంకా తాగడం కూడా. వెళ్ళిరా. ఎక్కడ ఉద్యోగం చేసేది? ఇక్కడే ఆంటీ. సరే వెళ్దాం. ముందు పాలు అయిపోతాయి, మరి పోయి. ఈవిడి కిందకు నేను ఎక్కడ చేస్తే కాదన్నా, పిల్లలు అర్ధరాత్రి వరకు రేపంతా ఫోన్ మాట్లాడుకుంటూ తిరిగిద్ది ఎప్పుడు. ఏమిటో నాకు అర్థమే కాదు ఎప్పుడు. వాళ్ళు ఎవరు వచ్చి ఎప్పుడు కార్లో ఎక్కించుకొని పోతా ఉంటారు అర్ధరాత్రి 2:00, 3:00 అట్లా వచ్చి పిల్ల. నేను చూస్తుంటే పైన కనిపిస్తుంది కదా నాకు, నేను గమనిస్తూ ఉంటాను అంటే ఎవరా ఏందా. వాళ్ళు ఎవరో వచ్చి పెద్ద డబ్బాలు ఇచ్చిపోతూ ఉంటారు, బాక్సులు. ఎవరో ఒక అబ్బాయి వస్తాడు, ఎవరెవరో వస్తాడు, అప్పుడు కూడా కాదు. మళ్ళీ ఏంటో ఈ కాలంలో చెప్పలేకపోతున్నాను పిల్లలకి. పైన మనకెందుకు నేను అనకూడదు మళ్ళీ. కాదు వదినా, ఆ పిల్ల పెద్ద ఉద్యోగం చేసిందంటే బాగా సంపాదించిందంటే ఆ పిల్ల. అందుకని ఆఫీస్ వాళ్ళు పంపిస్తారంట కాదు. ఆ పిల్లకి ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఏముంది చెప్పు, తింటారు, వంట వండుకోవడం కాదంట ఆ పిల్లకి. అందుకని ఆ టమాటోలు ఇది ఉంటుంది కదా, వాళ్ళంట స్విగ్గీలు వీళ్ళంటే వచ్చేది డబ్బాలు తెచ్చేది తిండి. వాళ్ళు ఎవరో ఫుడ్ పెట్టుకుని అంట డబ్బులకి వాళ్ళు తెచ్చిస్తారంట పిల్లకి. అమ్మాయి పెద్ద ఉద్యోగం అంటుంది, అందుకే రాత్రి నైట్ షిఫ్ట్ అంట అబ్బాయికి. మనకి అమ్మాయి ఉందిగా, మా అమ్మాయి చెప్పింది నాకు, అంతే. నాకు మాత్రం ఏం తెలుసు. అవునా, ఇవన్నీ నాకు తెలియదు లేదుగా. ఏదో నేను చూస్తూ ఉంటాగా, అందుకని అంతే. సర్లేదు, నేను వెళ్ళొస్తాను. నాకు బాక్స్ అంటాను. బాయ్. వదినా, కాస్త బిజీగా ఉన్నావా? కొంచెం దీంతో కందిపప్పు ఇస్తా. కందిపప్పు అయిపోయినాయి వదినా, బాక్స్ కడదామంటే కందిపప్పు అయిపోయింది. కొంచెం దీంతోకి రావా, బాక్స్ తయారు చేస్తాను, పప్పు చేస్తాను. కొంచెం పప్పు తీసుకొని రా అమ్మ, కందిపప్పు తీసుకొని రా అమ్మ. నేను వచ్చి చెప్తాను తేప, నువ్వు వెళ్ళరా. విన్నా వదినా, పక్కన వాళ్ళంటే పాపం ఓ పూట తినక వాళ్ళని చదివిద్దంటే ఆ పిల్లోడికి ఎంసెట్లో ర్యాంక్ అంట, ప్రకాశం మ్యారేజ్ అంతా వచ్చిందంట. ఈ అపార్ట్మెంట్లో జరిగేవని నాకు తెలుస్తూనే ఉంటాయి వదినా. ఎందుకంటే నేను మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళగానే బయట కూర్చుంటా కదా, సాయంత్రం 7-8 వరకు వాడు వచ్చేవరకు బయటనే ఉంటాను నేను. అందుకని అందరూ ఆ విషయాలు ఈ విషయాలు అన్నీ తెలుసు నాకు. అందరి గురించి తెలుసు, నాకు చెప్పక్కర్లేదు నేను ఎవరి గురించి. నాకు తెలియకపోతే కదా నువ్వు చెప్పేది. నాకు తెలుసుగా అందరి గురించి. ఆ పిల్ల గురించి తెలుసు, వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి. వాళ్ళు ఊరికి పోయారుగా, తెలుసు. వాళ్ళ గురించి ఎందుకు తెలియదు నాకు? అన్నీ తెలుసు అది నాకు, అందరి గురించి తెలుసు. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, అంతే కాదు. మనకెందుకు అవన్నీ? ఏమంటావు, నువ్వేమంటావు చెప్పు, అంతేనా కాదా? అన్నీ తెలుసు, సీసీటీవీ కదా. వదినా పిల్ల అరుస్తుంది, టిఫిన్ ఎందంటున్నా? ఎందుకుటా? దోశ కావాలా? నేను చేసే వదినా, రాత్రి పిండి రుద్దాను, ఈరోజు దోశ వదినా. నేను ఇంకా పూజ తిన్నాగా, పూజ అయినా తినాలని తినలే ఇంకా. దాగా మా ఇంట్లో తిన్నా, నేను దోశనే చేసేది వద్దా, కారపొడి వేసి దోశ చేసి పెట్టద్దా, ఇద్దరు తినలేదా? దా వెళ్ళాలి, అట్లా గోల్ చేయకూడదురా. అట్లా కాదమ్మా, ఇట్లా వేసి కూర్చుని ఇట్లా వేసుకొని వెళ్ళకపోయినా బొట్టు కొంచెం ఇంత పెద్దది, ఇంత పెట్టు బొట్టు కాస్త. జీన్సుల మీద వేసుకోరా పెద్ద చున్నీలు. సర్లే అమ్మ,
కాస్త కాళ్ళకు కాస్త పసుపు రాకపోయావా? పసుపు మంచిది, పసుపు యాంటీబయాటిక్ అంటారుగా, రాసుకో. యాంటీబయాటిక్ ఇది రాసుకోవచ్చు, మంచిది. పసుపు రాసుకుని మంచిది వదినా. ఏముంది అందులో? షూ. షూ వేసుకుంటాము. అదేలే, ఇప్పుడు పిల్లలు ఎవరు రాసుకోవట్లేదు వదినా. ఏముంది దానిలో? గాజులు పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్లా. సర్లే సర్లే, వెళ్ళి ఆఫీస్ టైం అవుతున్నట్టుంది కదా, పోయి రాపు. అమ్మా వెళ్ళొస్తా. హాయ్ రా. ఏంటి ఆ డ్రెస్ మీద కాదు పట్టా వేసుకున్నా? మ్యాచింగ్ అనే లేదు. ఇక్కడ కొత్తగా మాల్ పెట్టారంట, 1000కి 3 డ్రెస్సెస్. ఇదిగో నేను తీసుకున్నాగా, బాగుందా? నేను ఇప్పిస్తాను దాగా, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగుంది, కలెక్షన్ కూడా చాలా బాగుంది, తీసుకోవచ్చు. బాగున్నాయి, తక్కువకి అండి, తీసుకోవచ్చురా. వెళ్ళిరాపో, మీ ఫ్రెండ్స్ని తీసుకుని ఒకసారి వెళ్ళి చూసిరాపో కలెక్షన్స్ అంతా. కొత్త డ్రెస్. మన లైఫ్లో వైఫై అన్న వీక్గా ఉంటుందేమో కానీ పక్కింటి ఆంటీల నెట్వర్క్ మాత్రం గట్టిగా ఉంటుందండి. మళ్ళీ చూస్తుంది ఎవరిని వేసుకుందామనో ఏందో, ఎప్పుడు ఇప్పుడు గాసిప్లు అయ్యేకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కుదిరితే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్